Hello guys, welcome back to the channel. This is Rajesh and you are watching Miles and Mindset channel. I hope మీరు అందరు చాలా బాగున్నారు అనుకుంటున్నా. సో మొత్తానికి నేనైతే యూకే వచ్చి కూడా చాలా రోజులు అయిపోయింది. అరౌండ్ 10 days అలా అవుతుంది వచ్చి కూడా. ఈ వీడియో ఏంటి అంటే సో ఇండియాలో ఉన్నప్పుడు ఫ్రెండ్స్తో ట్రిప్కి అయితే వెళ్ళాను. సో ఫ్రెండ్స్తో అది లాస్ట్ ట్రిప్ అన్నమాట. సో ఇండియాలో ఉన్నప్పుడు సో ఇవి అప్పుడు షూట్ చేసిన వీడియో ఇప్పుడైతే అప్లోడ్ చేస్తున్నా. సో ఎందుకు లేట్గా అప్లోడ్ చేస్తున్నా అంటే ఇంతకుముందు మన యూకే సిరీస్ వీడియోస్ ఉన్నాయి కదా, క్యాష్ ఇంటర్వ్యూ, యూకే వీసా ఎలా ఉంటుంది, మన జర్నీది, టీబీ టెస్ట్. సో ఈ సిరీస్ మొత్తం వీడియో ఆల్రెడీ షెడ్యూల్ చేసి ఉంచా. సో అందుకనే నేను మధ్యలో ఇదైతే అప్లోడ్ చేయలేదు, సిరీస్ డిస్టర్బ్ అవుతుందని చెప్పేసి. ఇప్పుడైతే ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నా. సో యాక్చువల్గా నేను ట్రిప్కి వెళ్ళింది April 26th 27th వెళ్ళాను నేను. ఎగ్జాక్ట్ డేట్ అయితే గుర్తులేదు. ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నా నేను. సో ఐ హోప్ మీరైతే మీకు నచ్చుతుంది అనుకుంటున్నా. సో చాలా మంచి కంటెంట్. గండికోట ట్రిప్ వీడియో అనేది చాలా బాగా వచ్చింది. సో ఫ్రెండ్స్తోని మంచిగా ఎంజాయ్ చేసా. వన్ లాస్ట్ ట్రిప్ విత్ మై డియరెస్ట్ ఫ్రెండ్స్, మా గ్యాంగ్ తెలుసుగా ముగ్గురం అది. సో చాలా బాగా ఎంజాయ్ చేసా. సో లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గో. సో ఇప్పుడు వచ్చేసి టైం అరౌండ్ ఎంత ఎగ్జాక్ట్ 4:47 AM మార్నింగ్ అయింది. ఇప్పుడు నేను ఉన్నదైతే నంద్యాల దగ్గరలో ఉన్నా. సో మనం అయితే ఒక ట్రిప్కి స్టార్ట్ అయిపోయాను అన్ఎక్స్పెక్టెడ్గా ఫ్రెండ్స్తోని. సో వీళ్ళతో ఇప్పుడు ప్రెసెంట్ ఇదే లాస్ట్ ట్రిప్ అవ్వబోతుంది. సో అలా అని చెప్పేసి ఒక ట్రిప్ వేసి వద్దామని చెప్పి స్టార్ట్ అయినాము. సో ఎటు పోతున్నాం ఏంటి అంటే గండికోట పోతున్నాం మనమైతే. ఎప్పుడు స్టార్ట్ అయినామంటే నైట్ 10 o'clockకి స్టార్ట్ అయినాం హైదరాబాద్ నుండి. ఇంకా ఒక 100 kilometers ఉంది. ఎగ్జాక్ట్గా మ్యాప్ అయితే పెట్టేసినాం మనం. ఇంకొక 100 kilometers ఉంది ఇక్కడ నుంచి, 98 kilometers టు బీ ప్రిసైజ్. సో గండికోట అయితే పోతున్నాము. అన్ఎక్స్పెక్టెడ్గా ప్లాన్ అయిపోయింది ఇది. మీ అందరికీ తెలుసుగా మనం యూకే పోతున్నామని. సరే ఎట్లా వెళ్ళిపోతున్నావు కదా, ఒక ట్రిప్ వేసి వద్దాంపా అంటే అనేసరికి సరదా అయిపోదాం అని చెప్పేసి అప్పటికప్పుడు ప్లాన్ చేసుకొని ఇదైతే స్టార్ట్ చేయడం జరిగింది. సో నైట్ 10 o'clockకి స్టార్ట్ అయినాం. నైట్ నుండి డ్రైవ్ చేస్తూనే ఉన్నా. నిద్ర అనేది ఏం లేదు, డ్రైవ్ అయితే అయితేనే ఉంది. మస్తు ఎంజాయ్ చేస్తున్నాము. మంచి మ్యూజిక్ తోటి ముగ్గురం ముచ్చట చేసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాము. ప్రెజెంట్ ఇద్దరం కాన్షియస్ ఉన్నాము, ఒకరు మాత్రం కోమా అయిపోయిండు. వారు ఎవరండి, క్లియర్ కనిపిస్తుందో లేదో, బాబు లేవు, క్లియర్ కనిపిస్తుందో లేదో, వారైతే కోమా అయిపోయింది అసలు. ఫుల్ డీప్తో ఉండేవారు. సో ఇక మేమైతే ఇక వండుకోదే ఇక నైట్ నుండి తిరుగుతే నేను వాడు నాతో ముచ్చట వేసుకుంటే వాడు కూర్చుండు, నేనేమో డ్రైవ్ చేస్తూనే ఉన్నా. ఇంకొక 100 kilometers అయితే 2.5 hours చూపిస్తుంది. ఇక అది పోతే ఇక మార్నింగ్ సన్ రైజ్ టైం వరకు వెళ్ళిపోవాలని అనుకుంటున్నాం. బట్ ఆల్రెడీ 5 అయింది, ఇంకా 2.5 hours చూపిస్తుంది జర్నీ 100 kilometersకే. సో రోడ్ అయితే ఎంతసేపు మంచిగా ఉండే, బాగానే స్పీడ్స్ వచ్చినాం. కానీ ఇప్పుడు రోడ్డు కొంచెం అటు ఇటు ఉంది, కొంచెం అక్కడక్కడ గుంటలు, స్పీడ్ బ్రేకర్స్ బాగున్నాయి ఇప్పుడైతే రోడ్డు. మీకైతే క్లియర్ విజన్ ఉండకపోవచ్చు నైట్ టైం కదా. A few moments later. వేసిన మనోడు, నీ స్లీపింగ్ ఎక్స్పీరియన్స్ చెప్పు. కార్ ఎత్తుందో? అవును బ్రో, పొద్దు నిద్ర అయినా అంటూ వీనికి కార్ పోతుంటే ఉయ్యాద ఊపినట్టు ఉందంట గాయస్. ఇక అర్థం చేసుకోరు మీరు ఎత్తుందో, ఉయ్యాద ఊపిన ఉందంట. సో ఇప్పుడు ఏంటంటే ఇక యాప్ చేసి చూసి ఆగినాము. యాప్ పూత తెంపుకుందామని చెప్పేసి మేము బ్రష్ ఏం తీసుకురాదు అప్పటికప్పుడు అనుకొని వచ్చేసినాము. ఏం చేస్తున్నారు ఆయుష్? బ్రో యాప్ పూత కోసం వెయిట్ ఇంతసేపు వెతుకుతే ఇప్పుడు దొరికినాయి. ఇప్పుడైతే చూసి తెంపుతున్నాం మంచిగా చూసి. కానీ అన్నీ లేతే ఉన్నాయి, జర మంచి లేవు. లేతే కావరా? లేతే అంటారు మరి, లేతే ఉన్నాయి అంటున్నా. అరే చూడండి గైస్, ఇట్లా ఉన్నాయి మరి. వీటితో ఎద తొమ్ముకుంటారు. ఇట్లుంటుంది గైస్ ఇదతోటి. ఏ పని కాదు, ఏ పని చక్కగా కాదు. తెంపుర్రా అంటే ఇక చూసిరుగా, అది రేతది, ఇది ముందు పెట్టుకోవాలి, వెనక పెట్టుకోవాలి అనుకుంటా. దీని అమ్మ ఈ మగ ముండా కొడుకులతోటి తిరిగి తిరిగి నా బతుకు మొత్తం సంకనాకి పైనాయి. ఇప్పుడే మనం
మనమైతే జమ్మలమరుగు విలేజ్ అయితే దాటినాం. ఇప్పుడు గండికోటకి ఎగ్జాక్ట్ 11 కిలోమీటర్స్ ఉంది. 10 మినిట్స్ వెళ్ళిపోతాం ఇక. ఇప్పుడు టైం వచ్చేసి 8 అవుతుంది. ఇప్పుడే జమ్మలమరుగు తిని ముగ్గురం 6 పూరీ చేసినాం. మంచిగా తినేసినాము, ఛాయ్ కొట్టేసినాము. కథం ఇక సెట్గా నిద్ర రాకుండా ఛాయ్ తాగినాము. గండికోట చూసిన తర్వాత మంచిగా ఒక స్లీప్ వేసి ఇక మళ్ళీ వేరే ప్లేసెస్ కవర్ చేసుకొని వెళ్ళిపోయినామంటే ఇంటికి సెట్గా. మళ్ళీ నైట్ రిటర్న్ అయిపోవాలి. అమ్మ ఇవన్నీ కార్ అయితే అక్కడ పెట్టినాము. ఏం అర్థం కాదు అసలు. ఒక్కరంటే ఒక్కరు దగ్గర మొత్తం ఎండ. గూగుల్ మ్యాప్ ఇటు పట్టుకొచ్చింది. సీదా గూగుల్ మ్యాప్ ఫాలో అవుతూ ఇక్కడికి వచ్చినాము. మొత్తం బాగుంది చూడ్డానికి, కానీ ఎవరు లేరు. అసలు ప్లేస్ మాత్రం చాలా బాగుంది. బట్ ఎండే చంపేస్తుంది. అది కూడా 8:20 అవుతుంది టైం. ఇప్పుడు 8:20కి ఎండ చంపేస్తుంది ఇంతగానో. చెప్తున్నా కదా, లొకేషన్ మాత్రం క్రేజ్ ఉంది. అసలు మామూలుగా లేదు. ఒకటే మైనస్ ఎండ. ఇప్పుడైతుందంటే ఇక మధ్యాహ్నం టైంలో ఇక పగిలిపోతుంది, అంతగానం కొడుతుంది ఎండ. సో నా అంచనా ప్రకారం నాకేమనిపిస్తుంది అంటే, నా ఒపీనియన్, వింటర్ టైంలో ఇక్కడికి రావడం అయితే బెస్ట్ ఆప్షన్. వింటర్ ఇక ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేయొచ్చు మంచిగా. ఫ్రెండ్స్తో వస్తే మాత్రం అంత బాగుంది ప్లేస్. పీస్ఫుల్గా టైం స్పెండ్ చేయొచ్చు ఇక్కడ గండికోట దగ్గర. ఉత్తినే వచ్చిందంటే మరి పేరు ద గ్రాండ్ క్యానియన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి. గాయ్స్ ట్రెక్కింగ్ స్టార్ట్ చేసినా మన కిందికి పోనీకి. ఇప్పుడే అది వస్తుంది, ఆగండి. కాలు జారుతుంది ఇదైతే. జాగ్రత్తగా ఆచి తూచారి, ఎందుకంటే బీర్ సీసాలు గియ్యం ఉన్నాయి మొత్తం. ఊరియమ్మ ఇంత ఉంది ఇంత ఇది. అమ్మ ఇక చూడు ఎట్టుందో. ఇక మొత్తం ఇవన్నీ అడుగుతుండు. స్టంట్ అయితే చేస్తున్నాం మేము, చూడాలి ఇక ఎట్లుంటుందో. అమ్మ దిగడం ఈజీగా గాయస్, ఎక్కేటప్పుడే తడిచిపోతుంది. మొత్తం చెట్లు ఇవన్నీ ఉన్నాయి. ఏమో కిందికి పోనీకి పైన చూస్తే పోవచ్చు అని కనపడ్డది. అంటే ఇక మొత్తం స్టెప్స్ దాకా ఉంది. సో అందుకే ట్రై చేస్తున్నాం పోదామని. ఇగో ఆరో మార్క్స్ వేసి ఉన్నాయి కాసి ఇక్కడ. అంటే ఇటు పోవచ్చు అని చెప్పేసి ఆరో మార్క్ వేసి ఉంది. ఇది చూడండి, ఇగో ఆరో మార్క్స్ ఉన్నాయి. సో ఇదైతే పోవచ్చు మనం కిందికి, ప్రాబ్లం లేదు. కిందికి వచ్చేసినాం ఆల్మోస్ట్. ఇప్పుడు వ్యూ చూడండి. 3, 2, 1.
స్టార్ట్ అయిపోయి కూడా ఆల్మోస్ట్ 2-3 hours అయిపోయింది కదరా. 5 hours అయిందా? 5 hours అంటే నేను టైం చూడలేదు. 5 hours అయిపోయింది. ఇక ట్రాఫిక్ అటు ఇటు పిచ్చి వేసింది. ఇప్పుడైతే బిదా స్వర్గం కేవ్స్కి వెళ్తున్నాము. మొత్తానికి బిదా స్వర్గం కేవ్స్ నోరు తిరగట్లేదు. సింపుల్గా చెప్పాలంటే బిదా స్వరంగం గుహలు అంట. తెలుగులో ఒక పేరు పెట్టారు, ఇంగ్లీష్లో ఒక పేరు పెట్టారు, ఇట్లా ఉంది. బట్ చూడండి క్రేజీ ఉంది మామూలు. అరే అడిపోతురా ఇట్లా ఉంటుంది మనోదతో. మనమేమో ఒకసారి పోదామని చెప్పి ఒకసారి పోతుంటాం మనం మాట్లాడుకుంటూ వీడియో షూట్ చేసుకుంటూ. మనోదేమో వేరే సైడ్ పోతారు. కానీ కంప వాసన వస్తుంది గైస్. మొత్తం ఆగమాగం స్మెల్ వస్తుంది. మీకైతే ఇన్ఫర్మేషన్ అంతా లాస్ట్తో చెప్తా. అసలు ఏంటి వాట్ దీని చరిత్ర. ముందు జస్ట్ మీరు సినిమాటిక్ షార్ట్స్ అయితే ఎంజాయ్ చేయండి. చెప్పానన్న అసలు దీని హిస్టరీ ఏంటిది ఈ కేవ్స్ది? ఈ బిల్లా స్వర్గం కేవ్స్ కంప్లీట్లీ న్యాచురల్ కేవ్స్. ఈ కేవ్స్ వచ్చేసి 2,39,000 సంవత్సరాల కేవ్స్. కొన్ని చూస్తే మన మెల్టింగ్ రాక్స్ అవన్నీ ఉంటాయి. అవి వచ్చేసి 1,50,000 సంవత్సరాలు ఉంటాయి మన పెద్ద కేవ్స్ దగ్గర మధ్యలో. ఇక్కడ వచ్చేసి ఆది మానవులు వేటాడడానికి వచ్చేవాళ్ళంట. ఇక్కడ ఆది మానవులు వేటాడిన రాతి పనిముట్లు అవన్నీ ఇక్కడ బ్రిటిష్ జియాలజిస్టుల వాళ్ళకి దొరికి తీసుకుపోయినారు వాళ్ళు. ఇక్కడ వచ్చేసి 1840s నుంచి రీసెర్చ్లు చేసినారు. ఇది ఫస్ట్ కనుగొన్న వ్యక్తి వచ్చేసి న్యూ బోల్ట్. ఆయన ఫస్ట్ కనుగొన్నాడు న్యూ బోల్ట్. దాని తర్వాత రాబర్ట్ బ్రూస్ ఫూటే అని 1884లో ఆయన వచ్చి ఇక్కడ ఎక్స్కవేషన్ స్టార్ట్ చేసినాడు. ఎక్స్కవేషన్ రీసెర్చ్ ఇవన్నీ ఇక్కడంతా మట్టి తవ్వడం అవన్నీ అప్పుడు ఆయన చేసినాడు. ఆ తర్వాత చాలా మంది జియాలజిస్ట్ వచ్చినారు. 2008-9 వరకు మన ఇండియన్ జియాలజిస్టులు కూడా ఇక్కడ రీసెర్చ్లు చేసినారు. లక్షల సంవత్సరాల నాటి ఎముకలు, మన ఖడ్గ మృగాల లాంటి ఎముకలు, 10 అడుగుల మనిషి మన ఎముకలు అవన్నీ దొరికినాయని చెప్తారు. ఇక్కడికి వచ్చేవాళ్ళు అయితే గుర్తుపెట్టుకోండి. సో టైమింగ్స్ ఇక్కడ మీకు ఆల్రెడీ స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి కదా టైమింగ్స్ అనేవి. మార్నింగ్ 10 to ఈవినింగ్ 5. సో అండ్ ఆల్సో టికెట్ ఛార్జెస్ కూడా ఉన్నాయి. చిల్డ్రన్స్కి అయితే 30 రూపీస్, అడల్ట్స్కి అయితే 50 per head. ఇవి గుర్తుపెట్టుకొని మీరైతే రండి. వర్త్ అని చెప్పొచ్చు. ఇది మీకు ఆల్రెడీ మీరు విజువల్స్ అని చూసారు కదా, సో వర్త్ అని చెప్పొచ్చు. సో ఇప్పుడైతే ఇక్కడ నుంచి మనం హైదరాబాద్ వెళ్ళిపోతాం. సో వెయిట్ చేయకుండా చలో స్టార్ట్ అయిపోదాం. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. హే గైస్ చెప్తున్నారు. సో ఇదైతే నెక్స్ట్ డే. నిన్న ఆల్మోస్ట్ వచ్చేసరికి నైట్ 11:30 అయిపోయింది. 6 hours కొట్టేసిన మొత్తం. నేనైతే 6 hours జర్నీ కొట్టింది. నాదేసి లాస్ట్ ట్రిప్ ఏది కేవ్స్ దగ్గరే ఉంటుంది. సో ఇక హైదరాబాద్ స్టార్ట్ అవుతామని చెప్పేసిన కదా. ఇక తర్వాత నేనైతే ఏం షూట్ చేయలేదు, గ్యారెస్తో ఛార్జ్ లేదు, అండ్ ఆల్సో ఓపిక లేదు షూట్ చేస్తానికి. ఇద్దరు వరకు నేను డ్రైవ్ చేస్తున్నా. ఇక ఓపిక లేదు, అందుకని ఏం షూట్ చేయలేదు. సో మ్యాటర్ ఏంటంటే వచ్చేసరికి నైట్ 11 అయిపోయింది. ఇక వచ్చి వెంటనే కార్ పెట్టేసి పడుకున్నా నేను. ఇక అస్సలు ఓపిక లేకుండా ఫుల్ టైర్డ్ అయిపోయినా గైస్. ఎందుకంటే లిటరల్లీ మొన్న నైట్ స్టార్ట్ అయినాం కదా, మీరు ఆల్రెడీ స్టార్టింగ్ అప్పుడు టైం చెప్పే ఉంటా. సో మొన్న నైట్ 10 o'clockకి స్టార్ట్ అయిన ఉండే. అసలు నిద్రపోతే టోటల్ 800 kilometers జర్నీ.
నిద్ర అనేది పోదే. నేను నిద్రపోకుండా డ్రైవ్ చేస్తూనే ఉన్నా. 24 hours నిద్రపోలేదు. కరెక్ట్ 1 day 24 hours మెదకుతూనే ఉన్నాయి. ఇక అందుకని ఇక నైట్ వల్ల కాక ఇక ఓపిక లేదు, పడుకొని పోయినా. సో ఇది వీడియో అయితే మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నా. సో ఈ వీడియో అయితే ఇక మా ఫ్రెండ్స్తో ఇదే లాస్ట్ ట్రిప్ గైస్. ఇది ట్రిప్కి పోయిన రోజు, ఈరోజు డేట్ ఎంత అంటే ఈరోజు 26th April. ఈరోజు ట్రిప్ అయిపోయింది 26th April. అంటే మనం 25th రోజు స్టార్ట్ అయినాం. April 25th స్టార్ట్ అయినాం. మోస్ట్లీ ఈ వీడియో ఎప్పుడు వస్తుందో కూడా చెప్పలేను, ఎందుకంటే వేరే వీడియోస్ అన్నీ షెడ్యూల్తో ఉన్నాయి. మధ్యలో ఇది పెడతా, ఇక ఎప్పుడు పెడతా అనేది తెలియదు. సో ఇక ఇది నా లాస్ట్ ట్రిప్ వీళ్ళతోని. చాలా బాగా ఎంజాయ్ చేసిన అయితే. ఇక చూద్దాం మళ్ళీ ఎప్పుడు కలుస్తామో వెళ్ళేటప్పుడు, యూకేకి వెళ్ళేటప్పుడు. బట్ ఇక వెళ్ళినాక ఇక మళ్ళీ 1 year అవుతుందో 2 yearsకి వస్తానో తెలీదు. ఇక ట్రిప్కి వెళ్ళడము అది ఇదైతే ఏముండదు, ఇదే లాస్ట్. ఇక అందుకని సడన్ ప్లాన్ చేసుకొని అప్పటికప్పుడు వెళ్ళిపోయిన ఉండే. ఇది మ్యాటర్. ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నా. మీకు ఈ వీడియోలో ఏం నచ్చింది ఏంటి అని చెప్పేసి నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో నచ్చితే ఏం చేయాలి, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మీకు ఏమనిపించిందో కమెంట్ చేయండి. అండ్ ఆల్సో వీడియో లైక్ చేయండి. ఈ వీడియోని ఇక్కడితో క్లోజ్ చేసేద్దాం. కీప్ లవింగ్, కీప్ సపోర్టింగ్. సైనింగ్ ఆఫ్, రాజేష్. టేక్ కేర్, బై, సీ యూ, టాటా.